మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీకి బయలుదేరారు. ఇవాళ ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన అక్కడికి చేరుకుంటారు. ఇక మరి కాసేపట్లో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నారు. అటు సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు సైతం చేరుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీకి బయలుదేరారు. ఇవాళ ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన గన్నవరం చేరుకుంటారు. మరి కాసేపట్లో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏం జరుగుతోంది? ఎంతసేపట్లో ఆయన చేరుకోనున్నారు మిథున్ రెడ్డి? మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్ రెడ్డి హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు మనకున్న సమాచారం మేరకు. అయితే సుమారు 12 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి మిథున్ రెడ్డి చేరుకుంటారు. ఆయన సహచరుడు ఎంపీ గురుమూర్తితో కలిసి మిథున్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వైసీపీ శ్రేణుల మధ్య సిట్ కార్యాలయానికి విచారణకి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు అందరూ చేరుకున్నారు. మిథున్ రెడ్డి విచారణ సహా ఛార్జ్ షీట్లు దాఖలు చేయనున్న సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని ఈ రోజు దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. ఇటు లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్ షీట్ కు సంబంధించి తుది ఇస్తున్న అధికారులు లీగల్ టీమ్ తో తుది చర్చ తర్వాత ఛార్జ్ షీట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం తర్వాత కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేస్తున్నారు. దానిలో 300 పేజీల ఇప్పటికే ఛార్జ్ షీట్ కి సిద్ధం చేసినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. దానిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు, సాక్షుల స్టేట్మెంట్స్, లిక్కర్ కేసు రికార్డ్స్, పలు కీలక డాక్యుమెంట్లు కూడా సిట్ అధికారులు జత చేసి కోర్టులో ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆధారాలని కోర్టుకి సమర్పించాలని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు దాదాపు 220 మందికి పైగా సిట్ అధికారులు అయితే సాక్షులను విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసులో ముఖ్యంగా A4గా మిథున్ రెడ్డి ఉండటం జరిగింది. మిథున్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు. ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ మార్పు కావచ్చు, ఆ పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకం వ్యవహరించారని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి విచారణకి హాజరైన నేపథ్యంలో ఆయన్ని కొంత ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 40 మంది నిందితులుగా కూడా సిట్ అధికారులు చేర్చారు. ఈ కేసులో మొదట 29 మంది
నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు కేసులో అరెస్టులు, కస్టడీ, విచారణ, సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమంది నిందితులుగా కూడా సిట్ అధికారులు చేర్చారు. దానిలో 29 మందితో పాటు 11 మంది నిందితులుగా గుర్తించు ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా 11 మందిని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు మిథున్ రెడ్డి హాజరు తర్వాత ఆయన్ని విచారించిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదు మరొకసారి విచారణకి పిలుస్తారనేది కూడా ఎంతో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి కూడా సిట్ అధికారులు విచారణకి హాజరు కావాలంటూ పిలుపునివ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 21వ తేదీన సిట్ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకి హాజరు కావాలంటూ నారాయణ స్వామికి సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి అటు జిడి నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికయ్యి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. గత ఎక్సైజ్ పాలసీ మార్పు, అదేవిధంగా కొత్త పాలసీ రూపకల్పన నేపథ్యంలో ఆ విషయాలకి సంబంధించి కూడా విచారణలో భాగంగా నారాయణ స్వామిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయం చేరుకునే అవకాశం ఉంది. సిట్ కార్యాలయం దగ్గర ఇప్పటికే భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు, ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఎంపీ అదేవిధంగా జగన్ కి అత్యంత సన్నిహితుడు కావటం, దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యం పాలసీకి సంబంధించిన రూపకల్పనలో ఆయన కొంత కీలకమైన వ్యక్తిగా కూడా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి కూడా మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి.